ఋషులు తపస్సు చేస్తూ జీవితం గడిపే రోజులు. ఒకరోజు వారికి మరణం గురించి భయం కలిగింది. మృత్యువు తరువాత ఏముంటుందో అని ఆలోచిస్తూ భయంతో వణకసాగారు. అప్పుడు వారికి పరమశివుడు కనిపించాడు. వారి భయాన్ని గమనించిన శివుడు, నేను ఉన్నాను, భయపడకండి అని ధైర్యం చెప్పాడు. యమలోకం ఎంత భయంకరమైనదో, అక్కడి ద్వారం ఎంత భయంకరంగా ఉంటుందో మాకు తెలుసు. మాకు ఆ భయాన్ని తొలగించండి అని ఋషులు శివుణ్ణి వేడుకున్నారు. శివుడు వారి ప్రార్థనను ఆలకించి, మీరు కార్తీక పౌర్ణమి నాడు జ్వాలాతోరణం ఏర్పాటు చేయండి. యమలోక ద్వారం ఎలా ఉంటుందో అలాగే ఆ జ్వాలాతోరణం ఉంటుంది. నేను ఆ జ్వాలాతోరణం కింద మీతో కలిసి వస్తాను. నాతో కలిసి ఆ జ్వాలాతోరణం కింద నడిచినవారు యమలోకాన్ని చూడకుండా నా లోకానికి వెళతారు లేదా విష్ణులోకానికి వెళతారు అని వరం ఇచ్చాడుప్పటి నుండి కార్తీక పౌర్ణమి రోజు మనం చూసే జ్వాలాతోరణం ఆచారం మొదలైంది. 2 కర్రలు నాటి అడ్డంగా ఒక కర్రను కట్టి దానిమీద కొత్త గడ్డిని వేసి నెయ్యి పోసి నిప్పు పెట్టి జ్వాలాతోరణం చేస్తా. శివుడు ఆ జ్వాలాతోరణం కింద తన భక్తులతో కలిసి వెళ్లి వారి భయాలను తొలగిస్తాడు. ఆ జ్వాలాతోరణంలో కాలిపోయిన గడ్డికి కూడా అద్భుత శక్తి ఉందని నమ్మకం. ఆ గడ్డిని ఇంటి చుట్టూ వేస్తే భూతప్రేతాలు దగ్గరకు రావని,